హాయ్ అందరికీ నమస్కారం. ఈ కర్రీని చూస్తుంటే ఆకుకూరతో వండాను అని అనిపిస్తుంది కదా. హా, ఆకుకూరలు వేసినప్పుడు ఆకుకూర అవుతుంది, కానీ ఆకుల కింద ఉన్నది ఈ సోయా చంక్స్తో. నేను తీసుకునే సోయా చంక్స్ ప్రతిసారి మారుతూ ఉంటాయి. ఐ మీన్ బ్రాండ్. ఏది అవైలబుల్ ఉంటే ఏది దొరికితే అది తీసుకుంటాను. ఈ సోయా చంక్స్ని కనీసం ఒక అరగంట నానబెట్టిన తర్వాత నీళ్లు పిండేసి అలా చేయితోనే పొరలు పొరలుగా చిన్న చిన్నగా చేసేసుకోవచ్చు. ఈ సోయా చంక్స్ని మేము ఎక్కువగా టమాటో కాంబినేషన్లో వండుతాం, అప్పుడప్పుడు పాలకూర కాంబినేషన్లో కూడా. ఇది ఉసిరికాయ తురుము, చాపర్లో వేసి గుజ్జుగా చేసిన టమాటోస్ అండ్ పచ్చిమిరపకాయల గుజ్జు. అది రీసెంట్గా చందు మా పాప కోసం పన్నీర్ గ్రేవీ కర్రీ చేసినప్పుడు అందులో చెక్క లవంగం కలిపి చేసిన పొడి ఉంది, కొంచెం పక్కకు పెట్టాము అన్నాం కదా. ఆ పొడి ఈరోజు ఇలా ఈ కర్రీలో. వీడియోలో ముందుగా మీరు ప్యాన్లో చూసిన లీవ్స్, ఈ లెట్యూస్ లీవ్స్, వీటిని మొత్తంగా ఇలాగే కూరలో వేసి ఉడికించలేదు. కేవలం కర్రీ అంతా అయిపోయిన తర్వాత పైనుంచి వేసి ఒక 2 నిమిషాలు ఉంచాము అలాగే. చాపర్లో చూసారు కదా, టమాటాస్తో పాటు ఒక 4-5 పచ్చిమిర్చి. అవి ఎక్కువగా కారం లేకపోవడం వల్ల పైనుండి కారప్పొడి వేసాము. అది వీడియో తీయడం మిస్ అయ్యాము. 2 నిమిషాలు ఆ టమాటా గుజ్జు, మీల్ మేకర్ ముక్కలు, సోయా చంక్స్ కలిపి కాసేపు మగ్గిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని మరింత సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించాము. అంతా అయిన తర్వాత పైనుంచి లెట్యూస్ ఆకులు వేసుకున్నాము. దీన్ని పూర్తిగా బాగా ఉడికించాలని చూడకుండా అలా వేడికి ఉంచాము అంతే, 2 నిమిషాలు. ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదా, కొత్తిమీర ఆకులు ఇవి కనిపించేవి మాత్రమే అని. దానికి కారణం లెట్యూస్ ఆకులు ఎక్కువగా వేసుకోవడం. ఆ కనిపించిన కొత్తిమీర ఆకులు కేవలం